నా అనుమానం కాదు, నా అభిప్రాయం కాదు. గవర్నర్ గారే స్వయంగా మీడియా మిత్రులతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గవర్నర్ వ్యవస్థతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము ఎలాంటి సమస్యలు సృష్టించలేదు, ఎలాంటి సమస్యలు సృష్టించాలన్న ఆలోచన కూడా చేస్తలేదు, ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని నేను అందించిన. కానీ కేసీఆర్ గారు కావాలనే గవర్నర్ వ్యవస్థతోనే సమస్య ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు, గవర్నర్ వ్యవస్థను గుర్తించడానికి నిరాకరిస్తున్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఆయన కుమారుడి నుంచి ఒత్తిడి ఉందేమో ముఖ్యమంత్రి చేయమని. కాబట్టి కొడుకుని సంజాయించడానికి మన గవర్నర్ వ్యవస్థతోని సత్సంబంధాలు లేవు కాబట్టి నిన్ను చేయలేకపోతున్నా అని చెప్పి తప్పించుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడేమని చెప్పి గవర్నర్ గారే స్వయంగా మీడియా మిత్రులతో చెప్పింది. కాబట్టి గవర్నర్ గారే చెప్పిన తర్వాత మేము వేరే అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిప్రాయాన్ని మీడియా మిత్రులు ఎక్కువ అంత పరిగణలోకి తీసుకోలేదు. అనుకోకుండా ఇదే సందర్భంలో కేసీఆర్ గారు హైదరాబాద్ వదిలిపోయి ఢిల్లీలో నివసిస్తున్నాడు, కారణం చెప్పలేదు, సమస్య మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు వరి విషయం ఉంది, మిగతా విషయాలు ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్తో కానీ ఎవరితో కలిసిన సందర్భం లేదు. కాబట్టి దీన్ని అన్నింటినీ చూస్తుంటే కుటుంబ కలహాలను తప్పించుకోవడానికి గవర్నర్ వ్యవస్థను అడ్డపెట్టుకుంటున్నారని గవర్నర్ గారు చెప్పింది. దీన్ని బట్టి మిగతా విషయాలు మీరు ఆలోచన చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. अब गवर्नर जी चाहे तो हुकूमत गिरा सकती है बोल के अभी कहा या नहीं कहा, मगर जब असेंबली शुरुआत करना है तो गवर्नर लेना ही है. अगर बजट स्पीच में गवर्नर का अगर बात करने में गवर्नर स्पीच अगर नहीं रखना चाहता था तो अगर डिले किए तो विदिन 6 months कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन, असेंबली रन करना है, असेंबली चलाने का कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन. अगर गवर्नर परमिशन नहीं दिए तो असेंबली होता ही नहीं था. इसके नतीजे निकलेगा सरकार गिराने का. वो बात को गवर्नर जी समझाने के लिए कोशिश की है शायद. मतलब मैं प्रदेश सरकार के खिलाफ नहीं हूँ, प्रदेश सरकार को तकलीफ देने के लिए हम लोग सोच रहे नहीं बोलते गवर्नर ने जो स्टेटमेंट मैं इतना समझता हूँ. क्या मामला जो सीएम साहब दिल्ली में है, मिनिस्टर रोडों पे है, तो इस मामले को क्या कैसा हल निकल सकता है? इसका कोई गवर्नर कोई कर सकते तो రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గవర్నర్ గారి పరిధి. విచక్షణ అధికారాలు, సంపూర్ణమైన అధికారాలు గవర్నర్ గారికి కట్టబెట్టడం జరిగింది రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆస్తులను కాపాడడం కానీ, ప్రజల యొక్క హక్కులను కాపాడడం కానీ, శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు కానీ, పరిపాలన వ్యవస్థ పట్టుదప్పినప్పుడు కానీ గవర్నర్ గారు తన విశేష అధికారాలను ఉపయోగించి సమీక్షించి పరిపాలనను సరైన దారిలో పెట్టే అధికారం ఉంది. కాబట్టి గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా పార్లమెంట్లో 48 కార్పొరేటర్ల పరిధి 1/3 ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ కమ్స్ అండర్ మై కాన్స్టిట్యున్సీ. సో ఆ ప్రజల యొక్క హక్కులను, వాళ్ళ పిల్లల్ని కాపాడాలంటే డ్రగ్ మహమ్మారి నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి. కాబట్టి గవర్నర్ గారికి ఉన్న విశేష అధికారులను ఉపయోగించి శాంతి భద్రతల కోణంలో ఈ డ్రగ్స్ మహమ్మారిని వదిలించడానికి అవసరమైన సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇక్కడున్న అధికారులు విన్నప్పుడు గవర్నర్ గారికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్సీబీ, డిఆర్ఐ, ఈడీ ఈ అన్ని సంస్థల చేత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అపాయింట్ చేసి విచారణ చేసి ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని కానీ, సరఫరా చేస్తున్న వాళ్ళని కానీ, వినియోగదారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మీకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఈ హైదరాబాద్ రాజధాని నగరాన్ని మొత్తం మాదక ద్రవ్యాలకు లేకపోతే అలవాటు పడ్డ వాళ్లకు ఒక ఇది విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారు. కాబట్టి
తక్షణమే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆ కుటుంబాన్ని పరామర్శించడం అనేది ఒక సాంప్రదాయం. రెండవది, గవర్నర్ గారి తల్లి గారి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి అవసరమైన విమాన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. ఇది కేసీఆర్ గారి సొంత ఆస్తి నుంచో లేకపోతే ఆయన ఇంటి విమానాన్ని ఏమని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందంటే తప్పకుండా మనందరం కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాతృమూర్తి చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలపాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. పరిపాలన మొత్తం ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళడానికి అవసరమైన విమాన సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, బాధ్యత ఉండే. ఇంత బాధ్యత రహితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారని మేము అనుకోలేదు. ఈ సంఘటన దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుంటే తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మంచితనాన్ని ముఖ్యమంత్రి గారు అలసిగా తీసుకొని ఇంకా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తుంది. మిగతా విషయాలలో ప్రభుత్వానికి గవర్నర్ గారికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మేము మాట్లాడతాం. మేము అన్ని రకాలుగా గవర్నర్ గారు ప్రతి చర్యను మేము సమర్థిస్తున్నామని కాదు, కానీ పాటించాల్సిన సంప్రదాయాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉంది. ఇది కేసీఆర్ తమిళిసై గారి వ్యక్తిగత వ్యవహారం కాదు. ఒక గవర్నర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండే సత్సంబంధాలు సాంప్రదాయాలు రెండింటిని కాపాడాల్సిన బాధ్యత ఆ వ్యక్తుల మీద ఉన్నది. వారు వాటిని నిర్వర్తించాలి. వారు నిర్వర్తించినప్పుడు ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది. మేము ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుని మాట్లాడుతారో అతి తెలివితేటలు మాట్లాడుతారో నాకైతే తెలియదు. ఈ దేశానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే. వాళ్ళిద్దరికి ఓటేసి గెలిపించిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్. వాళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులను తెలియకుండానే ఓటేసిందా? వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఆయన అధ్యక్షుడు, ఇంకొక ఆయన ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు. అట్లాంటి వాళ్ళకి ఓటేసి వచ్చి మళ్ళీ ఎందుకొచ్చి గవర్నర్ గారు బీజేపీ నాయకురాలు అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా బుర్రునే మాట్లాడుతున్నారా? కాబట్టి వాళ్ళ అవసరానికి రాజకీయాన్ని వినియోగించుకోవడానికి ఇట్లాంటి తలాతోకలేని సమస్యలని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయాన్ని అమిత్ షా కూడా కనీసం ఆర్డీఓ వచ్చి మేము వ్యవస్థల్ని వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల యొక్క గౌరవాన్ని తగ్గించకూడదు, కించపరచకూడదు. వ్యవస్థల్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాబట్టి ఏ వ్యక్తులు తప్పు చేసినా అట్లాంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అదే సందర్భంలో గవర్నర్ గారు ఇంకొక పని చేసి ఉంటే కూడా బాగుండేది. ఉగాది సందర్భంగా సంబరాలకు నేను ఆహ్వానిస్తే కేసీఆర్ గారు రాలేదు అని ఫిర్యాదు చేసిన గవర్నర్ గారు హైదరాబాద్ లోనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యుడు కూడా ఉగాది సంబరాలకు రాలేదు. కేసీఆర్ గారు ఏమైనా అనుకుంటారేమో అని, కేసీఆర్ గారికి ఏమైనా కోపం వస్తుందేమో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడైన బండి సంజయ్ గారు కూడా ఉగాది సంబరాలకు రాలేదు. ఈ కుమ్ముక్కు రాజకీయాలను కూడా గవర్నర్ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఫిర్యాదు చేసుకుంటే బాగుంటుండే అని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.